భజగోవిందము రెండవ శ్లోకము. మూఢజహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మూఢజహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భావము వివరణ. ఓ మందమతి, విత్తాన్ని మూటగట్టుకునే ఆశని విడిచిపెట్టు, సత్యాన్ని గూర్చి ఆలోచించు. దురాశలో పేరాశలో మనస్సు నుండి దూరం కాని కర్మఫలంగా నీకు ఏది లభిస్తే దానితో మనస్సును సంతోషపెట్టుకో. గోవిందుని భజించు, గోవిందుని కీర్తించు. ఓ మందమతి, గోవిందుని సేవించు. వ్యాఖ్య. ధనాన్ని గురించి చింతించే మనస్సు దైవాన్ని స్మరించలేదు. ధన వ్యామోహములో పడ్డవారికి దుఃఖమే నేస్తం. ధనం చెడ్డదని వేదాంతం చెప్పలేదు, చెప్పదు కూడా. ధనాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించింది హైందవ సంస్కృతి. ధనలక్ష్మిగా ఆరాధించింది. కాకపోతే ధనాశ అంత మంచిది కాదని హెచ్చరిస్తుంది. ధనంపై మితిమీరిన ఆశలు పెంచుకోవడాన్ని విమర్శిస్తూ ఉంది అంతే. ధనం అవసరాలను తీర్చవచ్చు, అంతవరకు వ్యక్తి శ్రమించడంలో దోషం లేదు. ధనాన్ని కూడబెట్టే ప్రయత్నంలో అహర్నిశలో శ్రమించడం అనర్థదాయకం. అవసరాలు తీర్చుకోవడానికి ధనం కావాలి, అంతేకాని ధనమే జీవితంలో అవసరంగా మారకూడదు. ఆశా పిశాచం కాకూడదు. ఆశకు అవధి లేదు, పరిధి ఉండదు. అవసరాలు మనిషిని బంధించవు, ఆశలు బంధిస్తాయి. ధనాన్ని పెంచుకుంటే సుఖాన్ని పెంచుకున్నట్లేనని మనిషి భ్రమ. ఈ దురాలోచనే దుఃఖానికి నాంది పలుకుతుంది. ధనం తృప్తినిచ్చేదైతే ధనికులంతా ఈ ప్రపంచంలో సుఖంగా ఉండాలి. ఉన్నారా? ఆలోచించండి. నహిలోకే విత్త లాభ కస్యచిత్ తృప్తికరో ద్రష్టః. ఈ ప్రపంచంలో సంపదలు ఎవరినీ తృప్తిపరిచిన దాఖలాలు లేవు అన్నారు భాష్యంలో శ్రీ శంకరాచార్యులు. ధనం వల్ల మనిషికి లభించేది దుఃఖమే గాని సుఖం కాదు. ఒకవేళ దూరమైతే అంతా దుఃఖమయం. ఏ విధంగా చూసినా ధనం వల్ల అగచాట్లే, ఆవేదనలే. కనుక ధనాశ ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా దుఃఖాన్నే కలిగిస్తుంది. కనుక మనస్సు ధనాశను దూరం చేసుకోవాలి. సదా మనసులో సద్భావాలు కదులుతూ ఉండాలి, భక్తిభావాలు నిండి ఉండాలి. మరి ధనాశ లేకపోతే జీవించేదెలా అని కొందరు సంశయిస్తూ ఉంటారు. ప్రారబ్ధవశాస్తు మనకు లభించిన దానిని ప్రసాదంగా స్వీకరించి ప్రశాంత మనుగడను సాగించాలి. పురుషార్థాన్ని కూడా ఈశ్వరార్పణగా భావించి తృప్తిగా ఆనందంగా జీవించడానికి అలవాటు పడాలి. అవగాహన అభ్యాసము తోడుంటే జీవితంలో ఏదీ అసాధ్యం కాదు. ఉదాహరణకు ఈ సన్నివేశం చూద్దాం. ఒక కాకి గారెను దొంగిలించి పారిపోతూ ఉంది. దానిని కొన్ని గ్రద్దలు చూశాయి. కాకిని తరుముకుంటూ ఉన్నాయి. ఎగిరి ఎగిరి కాకి అలసిపోయింది. ఇక లాభం లేదనుకొని గారెను వదిలిపెట్టి తాను ఒక చెట్టు కొమ్మపై కూర్చుండిపోయింది. గ్రద్దలన్నీ ఆ గారె పడిన చోటుకి పరుగులు తీశాయి. కాకి చెట్టు కొమ్మపై ప్రశాంతంగా కూర్చొని సేద తీర్చుకుంటూ తనలో తాను ఇలా అనుకుంటూ ఉందట. పట్టుకోవడంలో ఆనందం ఉందని భ్రమించాను, ఆనందం వదలడంలో ఉందని ఇప్పుడే తెలిసింది అని. ఈ ప్రపంచంలో ధనాశను త్యజించిన వారు తృప్తి చెందారే కానీ ధనాశాపరులు దుఃఖాన్ని అనుభవించారు అంటారు పరమహంస. స్వస్తి.